బూటకపు హామీలతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత. కాంగ్రెస్ నుంచి తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి బీఆర్ఎస్ కార్యకర్తపై ఉందన్నారు. రజతోత్సవ సభ నేపథ్యంలో భద్రాచలంలో కార్యకర్తలను ఉద్యమకారులను కలిసిన కవిత భద్రాచలానికి ఉప ఎన్నిక వస్తే మళ్లీ గెలిచేది బీఆర్ఎస్ అన్నారు. ఏడాది కాలంలో ప్రజలు అంతా గమనించారని, గులాబీ పార్టీ ఉంటేనే రాష్ట్రానికి శ్రీరామ రక్ష అని వారికి అర్థమైందన్నారు. లేదు అని అపోహపడుతూ ఉంటారు. వాస్తవానికి 1969లో ఉద్యమం పుట్టిందే ఖమ్మం నుంచి. ఆనాడి హరిబాబు గారు అనేటటువంటి ఒక విద్యార్థి నాయకుడు ఖమ్మంలో నిరాహార దీక్ష కూర్చుంటే ఆ నిప్పురవ్వ ఇక్కడ ఖమ్మంలో రేగినటువంటి నిప్పురవ్వ మొత్తం తెలంగాణ అంతా దావానలంలో చుట్టుకొని 1969 తొలి దశ తెలంగాణ ఉద్యమానికి మరి బీజం పడింది. అటువంటి ఖమ్మంలో మలి దశ ఉద్యమం వచ్చేటటువంటి సందర్భంలో కొంత మనకు స్లోగా ఉన్నప్పటికీ ఏ ఒక్క నియోజకవర్గంలో ఏ ఒక్క గ్రామంలో మరి గులాబా కండువా లేదు అనేటటువంటి పరిస్థితి లేదు. కొద్దిగా ఎక్కువ కొద్దిగా తక్కువ అంతే తప్పితే ఖమ్మంలో ప్రతి ఊర్లో కేసీఆర్ గారిని చూసి ఇన్స్పైర్ అయి స్ఫూర్తి పొంది అనేక మంది జెండా బట్టి పనిచేసినటువంటి వాళ్ళు ఉన్నారు. తెలంగాణ రాకుండా అడ్డుకున్నటువంటి ప్రతీప శక్తులు ఏవైతే ఉంటాయో వాళ్ళ ముందు మనం గల్లా ఎగరేసుకొని ఇగో ఇందుకు తెచ్చుకున్నాం తెలంగాణ అని చెప్పాలి అని పనిచేసారు కేసీఆర్ గారు. అంతే తప్పితే పార్టీని ఏదో చేయాలి, పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులకు ఏదో చేయాలి అని చెప్పి వారు పనిచేయలేదు. ఆ సందర్భంలో చాలా మంది అభిప్రాయపడ్డట్టుగా జిల్లాలలో ఉండేటటువంటి నాయకులు, ముందు నుండి పనిచేసినటువంటి నాయకులకు, కొత్తగా పార్టీలోకి వచ్చేటటువంటి వారికి పలు సందర్భాల్లో డిఫరెంట్ ఐడియాలజీస్ నుంచి వచ్చేటటువంటి వారికి మరి కొంత వైరుధ్యం ఉండేటటువంటి మాట సహజమే. అది మన పార్టీ కాదు, ఏ పార్టీలైనా ఉంటుంది, అందులో ఏమి ఇబ్బంది లేదు. నా రిక్వెస్ట్ ఒకటి, సమావేశాలు ఇవాళ కొత్తగా పెట్టడం లేదు. ప్రతి సందర్భంలోనూ సమావేశాలు పెట్టినాం, ప్రతి సందర్భంలోనూ అందరినీ కలుపుకొని పోయే ప్రయత్నం చేసినాం. మరి 10 ఏళ్లలో ఎన్ని సమావేశాలు పెట్టి ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేయకపోతే ఇవాళ ఖమ్మంలో ఎక్కడ రిజల్ట్ రాకుండా కేవలం భద్రాచలంలో రిజల్ట్ వచ్చిందన్న విషయాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. అదొక రికార్డు, మామూలు విషయం కాదు. ఒక భద్రాచలం గెలవడం అన్నది అదొక రికార్డు. మనం వదిలేసి అధికార పార్టీకి ఆయన వెళ్ళిపోవడం జరిగింది. అటువంటి ద్రోహుల్ని చాలా మందిని చూసినాం. తెలంగాణ ఉద్యమం మొదలుపెట్టినప్పటి నుంచి మన దగ్గరికి రావాలి, ఉద్యమంతో ఉన్నటువంటి బలంతో ఉన్నటువంటి పార్టీలో గెలవాలి, అధికారంలో ఉన్నటువంటి పార్టీలకు పోవాలి. ఇది అనేక సందర్భాల్లో ఆ కుట్రల్ని మనం చూసినాం. ఇప్పుడు కూడా నా రిక్వెస్ట్ ఒకటే, మనము ఈ గులాబీ కండువ కప్పుకున్న వాళ్ళము కొద్దిగా మనం ఏమరపాటుగా ఉంటే ఖచ్చితంగా తెలంగాణ నాగం చేస్తారు. కేసీఆర్ గారు అదే చెప్పిండ్రు, మోసపోకండి గోసపడతారని చెప్పిండ్రు. ఎందుకోసం చెప్పిండ్రు? అది కేసీఆర్ గారు ఇంకోసారి ముఖ్యమంత్రి అయితే ఏదో అయిపోతుందని కాదు, కానీ తెలంగాణ తెచ్చుకున్నాం, అది మన బిడ్డ లాంటిది. బిడ్డకి ఏది కావాలో ఎట్లా చూసుకోవాలనేటటువంటి ఆలోచన మనకు ఈ గులాబీ కండువ కప్పుకున్న వాళ్ళకు ఉంటుంది తప్పితే వేరే వాళ్ళకు ఉండదు. కాబట్టే కేసీఆర్ గారు పదే చెప్పిండ్రు, మోసపోకండి గోసపోతారని చెప్పి. ఇవాళ వెంకట్రావు గారు వెళ్ళిపోయినారు, కానీ నేను ఇవాళ ఇక్కడ శ్రీరాముడి సన్నిధిలో నిలబడి చెప్తా ఉన్నా, భద్రాచలానికి ఉప ఎన్నిక వస్తే మళ్ళా గెలిచేది కూడా బీఆర్ఎస్ అవుతుంది తప్పితే అదే కాంగ్రెస్ కాదు. ఎట్ ఎనీ కాస్ట్ మళ్ళా గెలిచేది బీఆర్ఎస్ అవుతుంది. ఎందుకోసం చెప్తున్నామంటే ప్రజలు కూడా మోసాన్ని గమనిస్తున్నారు. ఈ సంవత్సర కాలంలో గుర్తించిండ్రు, ఈ గులాబీ కండువ వేసుకున్న వాళ్ళు ఉంటేనే తెలంగాణకు శ్రీరామ రక్ష తప్పితే వేరే వాళ్ళు ఉంటే కాదు అనే విషయం అర్థమైంది. కాంగ్రెస్ వాళ్ళు చెప్పిండ్రు, అనేకమైన కళ్ళబొల్లి మాటలు చెప్పిండ్రు, అనేకమైన లేనిపోని వాగ్దానాలు చేసిండ్రు. ఇవాళ ఏం చేస్తున్నారు? చేయగలుగుతున్నారా? ఇవాళ ఇక్కడ ఉన్న నాయకులందరికీ కూడా తెలుసు, మళ్ళీ మనమే రావాలి మళ్ళా. ఎందుకంటే కొద్దిగా నష్టపోయినా ఓర్చుకుంటాం మనమే, మనకు ఆ ఫీలింగ్ ఉంటుంది, ఇది మనది, మన రాష్ట్రం అన్న ఫీలింగ్ ఉంటుంది. ఉద్యమం నుండి కలిసి పనిచేసినాం, మనది రక్త సంబంధం కన్నా ఎక్కువ మనది ఉద్యమ బంధం, మనది పేగు బంధం. ఆ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. ఎందుకంటున్నా అంటే పడ్డటువంటి కష్టాలు ఉద్యమంలో వేరే వాళ్ళకు అర్థం కావు. ఆనాడు ఆకలితోని కడుపు కట్టుకొని చేసినటువంటి ఉద్యమం, ఒక్కొక్క పిల్లగాడు చచ్చిపోతుంటే వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ తల్లుల్ని ఓదార్చి వాళ్ళ దుఃఖాన్ని మనం కూడా చూసినటువంటి ఉద్యమం మామూలు ఉద్యమం కాలే. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఉన్నది, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారు. ఒక్క మాట ఆలోచించాలి, 2004లో చచ్చిన పీనుగులాగా ఉండే కాంగ్రెస్ పార్టీ, దాన్ని మనం బీఆర్ఎస్ తోని పొత్తు పెట్టుకుంటే వాళ్ళు రాష్ట్రంలో అధికారంలో వచ్చిండ్రు, కేంద్రంలో అధికారంలోకి వచ్చారు. ఏమని చెప్పారు? మనకు 2004లోనే మేము మీకు ఇచ్చేస్తాం తెలంగాణ అని చెప్పారు. కానీ 10 సంవత్సరాలు మనల్ని ఏడిపించి అరిగోస పెట్టి వందలాది మంది మన బిడ్డల్ని పొట్టన పెట్టుకున్నాక
తెలంగాణ ఇచ్చిరు తప్పితే ఉట్టిగా ఇయ్యలే. ఇప్పుడు కూడా వాళ్ళ పరిస్థితి అట్లే ఉంటుంది, ఇప్పుడు కూడా వాళ్ళ ఆలోచన అట్లే ఉంటుంది. ఎందుకంటే చేస్తామని చెప్తారు, గద్దెనెక్తారు, తర్వాత మోసం చేస్తారు. సో మిమ్మల్ని కోరేది ఒకటే, అటువంటి కాంగ్రెస్ నుండి ఇందాక ఒక తమ్ముడు మంచిగా అన్నాడు, కాంగ్రెస్ అంటే కరువు వచ్చినట్టే, కాంగ్రెస్ అంటే కరువు ఇచ్చినట్టే అన్నారు. అటువంటి కాంగ్రెస్ నుండి తెలంగాణను కాపాడేటటువంటి బాధ్యత ఇగో మనకే ఉంటుంది. గులాబీ కండువా కప్పుకున్న వాళ్ళకు నిజంగా మనకు నష్టం కొంత జరిగి ఉండొచ్చు, కొంత అవమానం జరిగి ఉండొచ్చు, అనుకున్న విధంగా గుర్తింపు రాకపోయి ఉండొచ్చు. కానీ మన కళ్ళ ముందే మన తెలంగాణ ఆగమైతుంటే చూస్తూ ఊరుకుంటే మనకు వాళ్లకు పెద్ద తేడా ఏముండదు. కాబట్టి ఒక్కసారి మళ్ళీ పిడికిలి